గురుభ్యో నమః. రాజమాతాంగ దేవునే నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. హర్భజన్ సింగ్, మనందరం బజ్జీ అని ముద్దుగా పిలుచుకునే టర్బోనేటర్, 1980 జూలై 3న జలంధర్లో జన్మించాడు. మామయ్య కబుర్లని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. భారత్ తరపున క్రికెట్లో భారత్కి ప్రాతినిధ్యం వహించిన అతి చిన్న వయస్కుల్లో మూడోవాడైన హర్భజన్ సింగ్ 1998లోనే టెస్ట్ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన 2001లో ఆస్ట్రేలియా టూర్లో రెండో టెస్ట్లో రికీ పాంటింగ్, ఆడమ్ గిల్క్రిస్ట్, షేన్ వార్న్లను వరుస బంతుల్లో అవుట్ చేసి అతడు సాధించిన హ్యాట్రిక్తో భారత్ తరపున హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్గా చరిత్రకెక్కాడు. తన ఆఫ్ స్పిన్తో ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లను ఓ ఆట ఆడుకున్నాడు. 103 టెస్టుల్లో 32.46 సగటుతో 417 వికెట్లు పడగొట్టాడు. ఒక మ్యాచ్లో 10 వికెట్లు 5 సార్లు, ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్లు 25 సార్లు సాధించాడు. టెస్టుల్లో అతని అత్యుత్తమ బౌలింగ్ 84 పరుగులకు 8 వికెట్లు. వన్డేల్లో 236 మ్యాచ్ల్లో 269 వికెట్లు పడగొట్టాడు. ఉత్తమ బౌలింగ్ 31 పరుగులకు 5 వికెట్లు. టీ20లో 28 మ్యాచ్ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ బౌలింగ్ 12 పరుగులకు 4 వికెట్లు. అతను మరిన్ని రికార్డులు సాధించాడు. అవేంటంటే 3 టెస్టుల సిరీస్లో 32 వికెట్లు తీసి అత్యంత వికెట్లు తీసిన భారత బౌలర్గా అవతరించాడు. ఆస్ట్రేలియాతో 18 టెస్టుల్లో 95 వికెట్లు తీసి ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రూపాంతరం చెందాడు. భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే 619, కపిల్ దేవ్ 434, రవీంద్ర అశ్విన్ 427 తర్వాత అత్యధిక వికెట్లు తీసిన 4వ భారత బౌలర్గా అవతరణ చెందాడు. 400 వికెట్లు తీసిన ప్రపంచ బౌలర్లలో 2వ అతిపిన్న వయస్కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటివాడు ముత్తై మురళీధరన్. హర్భజన్ సింగ్, నీకు మామయ్య కబుర్ల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.